నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. నేను మురళి. కర్ణాటక కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పీఠం చిచ్చు పెడుతోందా? తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే అవునన్న మాట వినిపిస్తోంది. మూడా కుంభకోణాల్లో చిక్కుకున్న సీఎం సిద్ధరామయ్య తన పదవి నుంచి తప్పుకున్నా, లేదంటే అధిష్టానమే ఆయన తప్పించినా తర్వాత సీఎం ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇదే అంచనాతో ఇప్పటికే హస్తిన వేదికగా పలువురు నేతలు పావులు కలుపుతూ కన్నడ రాజకీయాల్ని వేడెక్కిస్తున్నారు. కన్నడ రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి పదవి కోసం హస్తం నేతలు ఎవరికి తోచిన రీతిలో అవకాశం ఉన్న పద్ధతుల్లో వారు లాబియింగ్ చేస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఇప్పుడు కన్నడ నాట నెలకొంది. ముడా కుంభకోణం కేసులో సీఎం సిద్ధరామయ్యపై ఆరోపణలు రావడం, ఆయన ప్రాసిక్యూషన్కు గవర్నర్ ఓకే చెప్పడంతో కర్ణాటకలో పొలిటికల్ వేడి అమాంతం పెరిగింది. పరిస్థితులంతా సవ్యంగా సాగితే ఓకే, లేదంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అనివార్యమవుతుంది. ఈ అంచనాలతోనే ఇప్పుడు సీనియర్ల దృష్టంతా సీఎం పీఠంపైనే నెలకొంది. We respect the court, we respect the law of this country. High Court will give us relief. There is nothing wrong of the Chief Minister. There is no need of prosecution. Let inquiry be conducted as well. Already the Chief Minister has ordered for a commission. Let all the papers be submitted there. No question of resigning. He will continue as a CM. He will work for the interest of the state and the country. ఇదే అదనుగా పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న నేతలు తమ వంతుగా పావులు కదుపుతున్నారు. హస్తిన చుట్టూ తిరుగుతూ ముఖ్యమంత్రి పీఠం ఖాళీ అయ్యే పరిస్థితే వస్తే తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ హైకమాండ్కు విన్నవించుకుంటున్నారు. అధిష్టానం వద్ద తమకు తెలిసిన నేతల్ని ప్రసన్నం చేసుకుంటూ తమ మనసులో మాట వారి చెవిలో వేస్తున్నారు. రాష్ట్రంలో సీఎం మార్పు అనివార్యమయ్యే పరిస్థితుల్లో అందరికంటే మొదటిగా వినిపిస్తున్న పేరు డీకే శివకుమార్. వాస్తవానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై ముందుండి పార్టీని నడిపించారు శివకుమార్. పీసీసీ చీఫ్గా కొనసాగుతూనే బీజేపీ రాజకీయ ఎత్తులను, వ్యూహాలను చిత్తు చేశారు. చివరకు జైలుకు సైతం వెళ్లి వచ్చారు. ఆయన కృషి ఫలించి కన్నడ నాట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఆయన కోరిక మాత్రం నెరవేరలేదు. ఇంకా చెప్పాలంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిని డిసైడ్ చేయడానికి హైకమాండ్ పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి వచ్చింది. ఓవైపు మాజీ సీఎం, ఎంతో అనుభవజ్ఞుడైన సిద్ధరామయ్య ఉన్నారు. మరోవైపు కష్టకాలంలో పార్టీని ఒంటి చేత్తో నడిపించి విజయ తీరాలకు చేర్చిన డీకే ఉన్నారు. ఇద్దరిలో ఎవరిని ముఖ్యమంత్రి చేయాలన్న దానిపై తర్జన భర్జనలు పడ్డారు హస్తిన పెద్దలు. చివరకు డీకేపై ఉన్న కేసులు ప్రతిబంధకంగా మారడంతో ఆయన వెనక్కు తగ్గాల్సి వచ్చింది. అయితే ఈ సందర్భంగానే కీలక ఒప్పందం జరిగిందన్న మాట వినిపిస్తోంది. దాని ప్రకారం సిద్ధరామయ్యను సీఎంగా నియమిస్తే డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ను నియమించారు. ఆయన వద్దే పీసీసీ బాధ్యతలుంచారు. అంతేకాదు 2.5 ఏళ్ల తర్వాత డీకేను సీఎం స్థానంలో కూర్చోబెట్టనున్నట్లుగా ఒప్పందం జరిగిందని ఇన్సైడ్ వర్గాల టాక్. ఆ ప్రకారంగా చూసినా ఒకవేళ ఏదైనా అనివార్య పరిస్థితులు తలెత్తితే సీఎం పీఠం డీకేకే దక్కవచ్చన్న వాదన బలంగా వినిపిస్తోంది. కన్నడ నాట కథ ఇక్కడితో ముగియలేదు. ఓవైపు డీకే కనిపిస్తున్నా మరికొందరు సీనియర్లు సైతం తమ వంతు ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. మంత్రులు ఎంబీ పాటిల్, శివానంద పాటిల్ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో శివానంద పాటిల్ వ్యవహార శైలి మొదటినుంచి వివాదాస్పదంగా ఉన్నా హైకమాండ్ను ఓ దశలో ధిక్కరించినట్లుగా కామెంట్లు చేసినా ఆయన మంత్రివర్గంలోకి తీసుకోక తప్పని పరిస్థితి తలెత్తింది. మిగిలిన మంత్రుల విషయానికొస్తే జమీర్ అహ్మద్, ఆర్వీ దేశ్పాండే లాంటి వారు సైతం తామేం తక్కువ కాదని అంటున్నారు. హస్తిన పెద్దల్లో తమకున్న పలుకుబడిని ఉపయోగిస్తూ తమ వంతు ప్రయత్నాలు తెరచాటుగా చేస్తున్నారు. ಆ ಥರ ದುಡಿದಾರೆ. ಕೆಪಿಸಿಸಿ ಅಧ್ಯಕ್ಷರಾಗಿ ಪಕ್ಷ ಕಟ್ಟಾರೆ, ಪಕ್ಷ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದಿದೆ. ಪಾಪ ಅವ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಗ್ಬೇಕಂತ ಆಸೆ ಇತ್ತು, ಬೇರೆಯವರಾದ್ರು ಅಂಥವ್ರು ಬಹಳ ನಮ್ಮಲ್ಲಿ ಸೀನಿಯರ್ಸ್ ಇದ್ದಾರೆ. ಯಾರು ಸೀನಿಯರ್ ಜೂನಿಯರ್ ಪ್ರಶ್ನೆ ಇಲ್ಲ, ನಾವೆಲ್ಲಿ ಆಗ್ತೀವಿ ಅಂತ ಕ್ಲೇಮ್ ಮಾಡಿಲ್ಲ. ಮತ್ತು ಈಗಾಗಲೇ
ಸಾಕಷ್ಟು ಜನ ಕುರ್ಚಿ ಕೂಡ ಖಾಲಿ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಹಿಂಗಾಗಿ ಇದರಲ್ಲಿ ನಾವು ಗುದ್ದಾಟ ಕುಸ್ತಿ ಮಾಡೋದು ಅನಾವಶ್ಯಕ. ಕಾರಣಕ್ಕೂ ಆಗಲ್ಲ. ಯಾವ ಕಾರಣಕ್ಕೂ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ಸ್ಥಾನ ಖಾಲಿ ಇಲ್ಲ. ವಿರೋಧ ಪಕ್ಷದವ್ರು ಏನೇ ಹೇಳ್ಕೊಳ್ಳಿ, ಏನೇ ಸುಳ್ಳು ಆಪಾದನೆಗಳು ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಬದಲಾಗುವಂತ ಪ್ರಶ್ನೆನೇ ಇಲ್ಲ, ಸಂಭವನೂ ಇಲ್ಲ. మన సీనియర్ సతీష్ జార్కిహోళీ సైతం హస్తినిలో హైకమాండ్ పెద్దలతో తరచూ భేటీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. హోంమంత్రి పరమేశ్వర్ సైతం ఇదే బాటలో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇదే విషయాన్ని హస్తం నేతల వద్ద ప్రస్తావిస్తే మాత్రం ఎవరూ మేం సీఎం రేస్లో లేమంటే మేం లేమని కొట్టిపారేస్తున్నారు. ఎంబీ పాటిల్, ఆర్వి దేశపాండే లాంటి నేతలు కొందరైతే అవకాశం వస్తే తప్పకుండా సీఎం పీఠాన్ని అధిరోహిస్తామని చెబుతున్నారు. ಮುಗಿದ್ಮೇಲೆ ಮುಂದೊಂದು ದಿನ ಅವ್ರನ್ನ ಇದು ಮಾಡ್ಕೊಂಡು ಆಗ್ಬೇಕಂತ ಯಾವುದು ದಟ್ಸ್ ದ ಲಾಸ್ಟ್ ಥಿಂಗ್. ಅವರೊಬ್ಬರೇ ಅಲ್ಲ, ಯಾರ್ದಾರೇ ಕಡೆ ಕಿತ್ಕೊಂಡು ನಾನು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಗುವಂಥ ದುರಾಸೆ ನನಗಿಲ್ಲ. ಆಸೆ ಇದೆ ನನಗೆ, ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಗಬೇಕು, ರಾಜ್ಯದಲ್ಲಿ ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡಬೇಕು ಅಂತೇಳಿ. ಹಾಗೆ 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 ನಡೆದಿದೆ. ಆದ್ರೆ ಈಗ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಗಬೇಕು, ಸಚಿವ ಆಸೆ ಇದೆ ಸರ್. ಅದು ನನಗೆ ಆಸೆ ಆಗಿರ್ಬೇಕು, ನಿಮ್ಮಂತ ಜನರಿಗೆ ಆಸೆ ಆಗಿಲ್ಲ. ಇರುತ್ತಲ್ಲ ಸರ್, ನಮ್ದು ಇರುತ್ತೆ, ನಿಮ್ದು ಇರುತ್ತಲ್ಲ ಸರ್. ಲೈಫ್ ನಲ್ಲಿ ಅಂಬಿಷನ್ ಎಲ್ಲರಿಗೂ ಇರ್ತದೆ. ಇದು మొత్తంగా చూస్తే పైకి అంతా సైలెంట్గానే కనిపిస్తున్నా లోలోన మాత్రం కన్నడ రాజకీయాలు హాటాటుగా సాగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.